ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 417వ వీడియోలో ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వ్యక్తులు ఎస్సీల కిందకు రారు అని ఏ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది? రీసెంట్గా మనకు ఒక జడ్జిమెంట్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అది. ఈ రిలీజియస్కు సంబంధించి బాపట్ల జిల్లా పాస్టర్ కేసు అండి. మనకి మార్చి 24, 2026న ఈ తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఎవరైతే మరి క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగిందో వాళ్ళకైతే ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తించదు అని క్లియర్గా చెప్పింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ ఇతర మతాల వారు ఎస్సీల కిందకు రారు అని స్పష్టం చేసింది. సో ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి, అంటే హిందూ, బౌద్ధ, సిక్కులోనే ఉన్నటువంటి వాళ్ళను ఎస్సీగా గుర్తించడం జరుగుతుంది. ఇతర మతాల్లోకి వెళ్ళిన ఎస్సీలను ఎస్సీలుగా గుర్తించడం జరగదు అని క్లియర్గా స్పష్టం చేసింది. ఈ 3 మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారని పేర్కొంది. ఇంకొక ఇంపార్టెంట్ క్లాజ్ ఏం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఎస్సీల కిందికి ఎవరు వస్తారన్నది రాజ్యాంగ ఉత్తర్వులు 1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వులో మనకు క్లాస్ 3లో పేర్కొన్న మతాలు మినహాయించి మిగిలిన ఏ మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా పోతుంది. ఆ 3 మతాలు మనకి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది, హిందూ, బౌద్ధ, సిక్కు. ఇది గుర్తుంచుకోండి. అంటే ఈ ఏరియా నుంచి ఎక్కడైనా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మనకు అడగడానికి అవకాశాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అనేది. హరీష్ రాణా అనే వ్యక్తి ఇండియాలో కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ద్వారా అనుమతి పొంది ఇటీవలనే మరి మరణించడం జరిగింది. 2026 మార్చి 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఒక ప్రమాదంలో గాయపడి సుదీర్ఘ కోమాలోకి వెళ్ళిన హరీష్కి సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ చరిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదా, మనం ఇంట్లో వాడే వంట గ్యాస్. దీనిలో ఉండే ప్రధాన వాయువులు ఏవి అనే ప్రశ్న ఇచ్చాను. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బ్యూటేన్ అండ్ ప్రోపేన్ అండి. 2 కూడా మనకు ఎల్పిజిలో ఉండే ప్రధానమైనటువంటి వాయువులు. క్వశ్చన్ నెంబర్ 4, 2025లో ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా ఏ దేశం నిలిచింది? దీనికి ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ ఇండెక్స్లో ఇండియా 6వ పొజిషన్లో ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది మనకి ఐక్యూ ఎయిర్ అనే సంస్థ అండి, స్విట్జర్లాండ్కి చెందింది. ఇక సెకండ్ ప్లేస్ బంగ్లాదేశ్, థర్డ్ ప్లేస్ అయితే తజికిస్తాన్ ఉంది. మళ్ళీ ఇదే నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పట్టణం ఏదనే ప్రశ్న ఉంది. మన ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో ఉన్నటువంటి లోని పట్టణం అయితే దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో భారతీయ కార్గో నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడడం కోసం భారతీయ నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? రీసెంట్గా మనకు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వారి సందర్భంగా హోర్ముజ్ జలసంధి కావచ్చు, ఇతరత్ర అంశాల మీద చాలా చర్చ నడుస్తుంది. సో చాలా నౌకలైతే సముద్రాలలో సురక్షితంగా ప్రయాణించలేని పరిస్థితి ఉంది. సో ఇండియన్ నేవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ తీసుకున్నారు. దాని పేరు ఆపరేషన్ ఊర్జా సురక్ష. అంటే ముఖ్యంగా మనకు ఆయిల్ కానివ్వండి, ఎల్పిజి, ఎల్ఎన్ గ్యాస్ ఏది తీసుకొస్తుందో వాటికి రక్షణ కల్పించడము ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం అంది. హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో దీన్ని చేపడతారు. క్వశ్చన్ నెంబర్ 7, సాగర్ మాలా పథకం ఉద్దేశం ఏమిటి? దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నౌకాశ్రయాల ఆధునికీకరణ మరియు లాజిస్టిక్స్ ఖర్చుల యొక్క తగ్గింపు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇది మనకు ఆన్సర్ వచ్చేసి మార్చ్ 23 మనం ప్రతి సంవత్సరం ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1950 మార్చి 23న మనకు ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పడింది, WMO అంటాం. 2026 థీమ్ వచ్చేసి మనకి అబ్జర్వింగ్ టుడే, ప్రొటెక్టింగ్ టుమారో అని. క్వశ్చన్ నెంబర్ 9, వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అధిక ఉగ్రవాద ప్రభావిత దేశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు పాకిస్తాన్ అండి. ఇందులో టాప్ 5 కంట్రీస్ ఒకసారి మనం చూస్తే పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత బుర్కినా ఫాసో, నైజీరియా, నైజర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. టాప్ 5 ఎఫెక్టెడ్ నేషన్స్ ఆల్రెడీ ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను ఇక్కడ. ఈ ఇండెక్స్లో భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్ ఇచ్చింది మనకు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫీస్ అండి.
ఇక క్వశ్చన్ నెంబర్ 10, ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తక రచయిత ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ టినీ తిల్లాన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎందుకంటే పహల్గామ్ సంఘటనకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ జరిపినటువంటి ఆపరేషన్ని మనం ఆపరేషన్ సింధూర్ అంటున్నాము. దాంట్లో మన భారతీయులు సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ఈ పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించబడింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టాప్ 10 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.